రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సర్కార్ అలర్ట్ అయింది. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అలర్ట్ గా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సర్కార్ అలర్ట్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఇక మనం రాత్రి కూడా చూసాము, భారీ స్థాయిలో హైదరాబాద్ లాంటి ఏరియాలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఏదైతే వాతావరణ శాఖ సూచనలు చేసిందో వాతావరణ శాఖ చేసినటువంటి అలర్ట్ను దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో పడుతూ ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ లోతట్టు ప్రాంతాలు కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించే విధంగా, తరలించే విధంగా, తర్వాత ఏదైతే ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి వైర్లు ఉంటాయో కొన్ని ఏరియాలలో గాలి దుమారానికి లేదంటే చెట్లు విరగడానికి ఇట్లాంటి సిచ్యువేషన్ అవుతుంటుంది. కాబట్టి దానివల్ల కొన్ని ఈ వైర్లు తెగిపడే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి విషయాలలో కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని అలర్ట్గా చేయాలి. విద్యుత్ శాఖ కూడా అలర్ట్గా ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళు అలర్ట్గా ఉండే విధంగా పైస్థాయి అధికారులు వాళ్ళని చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఇవాళ రేపు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కొంత ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ చెరువులు, కుంటలు భారీ స్థాయిలో కనుక వర్షం పడితే ఆ వరదల వల్ల అవి నిండి ఆ నీళ్లు కూడా వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల జనాలకు ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా జనాలకు ఇబ్బంది కాకుండా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఆ ఏరియాలో ఉండేటువంటి అధికారులు అక్కడ ఉండే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, తర్వాత ఇక మిగతా ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేయాలి. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళను అప్రమత్తం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఇక ట్రాఫిక్ జామ్ సంబంధించి హైదరాబాద్ లాంటి ఏరియాలో వర్షాలు పడితే రోడ్లపైన ఒక్కసారిగా నీళ్లు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా కొంత ఈ జిహెచ్ఎంసీ అధికారులు, తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయంతోనే ట్రాఫిక్ జామ్ కాకుండా అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి, ఒకవేళ మెయిన్ ఏరియాల నుంచి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయితే ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలు ఏమన్నా ఉంటే అక్కడి నుంచి వెళ్లే విధంగా అధికారులు, తర్వాత పోలీస్ సిబ్బంది కూడా సూచనలు చేయాలి. పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని, వాతావరణ శాఖ అలర్ట్ను దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, తర్వాత జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏ మండలాల్లో ఎట్లాంటి వర్షం ఉన్నదో, అక్కడ ఉన్నటువంటి వర్షపాతం ఎంత నమోదైంది, సో అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటివరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇక నుంచి ఈ 2 రోజుల పాటు కూడా ఒకవేళ వర్షాలు కనుక భారీ స్థాయిలో పడితే అక్కడ ఎలాంటి అప్రమత్తం చేశారు, ఎంతమంది అధికారులు ఉండే, ఏ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంచారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ హెడ్ క్వార్టర్కు ఆ వివరాలను పంపాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత వర్షపాతం పడ్డది, రాత్రి మరి హైదరాబాద్ లాంటి ఏరియాలో భారీ స్థాయిలో కొన్ని ఏరియాలో ఎక్కువగా ఈ వర్షం పడ్డది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఏ మేరకు వర్షపాతం నమోదైంది, సో అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, అక్కడ ఏ బృందాలను అక్కడ అప్రమత్తం చేశారు,
ఎట్లాంటి అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులందరినీ కూడా అక్కడ సూచనలు చేశారు. ఏ జిల్లాలో ఎట్లాంటి వర్షాలు ఉన్నాయన్న దాని మీద పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. ఆ సమీక్షలో అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడంతో పాటు గతంలో కొన్ని భారీ స్థాయిలో వర్షాల కారణంగా కొన్ని గ్రామాలలో నీళ్లు నిండిపోవడంతో కొంత ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత కొన్ని రోడ్లు కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. సో అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి కూడా ఈ 2 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అప్రమత్తంగా ఉంటున్నారు, ఏ శాఖ అప్రమత్తంగా ఉన్నది, సో ఒకవేళ రోడ్లు కనుక కొట్టుకోపోతే ప్రత్యామ్నాయంగా ఆ ఏరియాలో ఉండే ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లాంటివి వీళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఒకవేళ భారీ స్థాయిలో వరదలు వస్తే అక్కడుండే ప్రజలకు ప్రత్యామ్నాయం దారిగా లేదంటే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు. ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని మరికొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది మౌనిత.